అందరికి నమస్కారం. ఇవాళ ఒక సెన్సిటివ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. చాలా అంటే రిలీజియన్ ఇండియాలో చాలా పీక్స్‌లో ఉందన్నమాట. ఎస్పెషల్లీ హిందూ, ముస్లిం అనేది ఇక మరీ ఆకాశం మీద అంటుకొని ఏదో మొత్తం కొంపలెత్తుకుపోయినాయి ఇంక అన్న టైప్‌లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. కానీ అసలు నిజంగానే రిలీజియన్‌కి అంత స్పేస్ ఉందా అంటే, మూర్ఖంగా ఆలోచిస్తే తప్ప రిలీజియన్‌కి అంత స్పేస్ ఉండదు. ఒకటే మాట ఎవరేమన్నా అనుకోని కింద 100 కామెంట్స్ పెట్టండి. కానీ ఒకటే మాట మళ్ళీ చెప్తున్నాను. మూర్ఖత్వం అనేది ఆ పరాకాష్ఠకి చేరొద్దు. దేవుడు, మనిషి వాళ్ళిద్దరూ ఒక ఆత్మ, పరమాత్మ. పరమాత్మ అనేది మన ఆత్మలో ఉంటుందని, ప్రతి జీవిలో ఉంటుందని చెప్పి అన్ని పుస్తకాలు చెప్పినాయి. ఇంకా మన పుస్తకాలలో కూడా చెప్పారు. సో ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, ఈ ఒక్కసారి చూడండి ప్రజలారా, ఈ యొక్క చిన్న టాపిక్ ఇది. లెట్స్ మీ షో యూ హియర్. నిన్న క్రికెట్ ఆడుతూ ఉంటే మొహమ్మద్ షమి, ఓకే, రంజాన్ టైంలో ఈయన ఏదో మధ్యలో బ్రేక్ మధ్యలో కూల్ డ్రింక్ తాగిండు, ఏదో పెప్సీ తాగిండు అనే టైప్లో ఉంది ఇక్కడ. ఇది తాగినందుకు ఇగో ఈయనని చూడండి. లెట్ మీ టేక్ దిస్ పెన్. ఈయనని చూడండి. హీ ఈజ్ షహాబుద్దీన్ రిజ్వీ. షహాబుద్దీన్ రిజ్వీ ఈయన పేరు. ఈయన ఎవరు అంటే ఆ జామాత్ ఉంటుంది చూసినరా, జామాత్ అనే దానికి ఒక లీడర్ అంటే ప్రవక్త ఆ టైప్లో ఉంటారు కదా వాళ్ళు, ఆయన నేత అనమాట. అయితే ఆయన ఏం చెప్తుండు అంటే, నువ్వు అసలు రోజా పాటించవా, నువ్వు ముస్లిం అయ్యి రోజా పాటించకపోతే నీకు పాపం తగులుతుంది, దేవుడు నిన్ను క్షమించడు, అది ఇది అని చెప్పి ఇక రామాయణం చదువుతూ ఉండు. ముస్లింలో ఏముంటుందంటే అసలు అన్ని పుస్తకాల్లో చాలా మంచిగా ఉంటాయండి. ముస్లిం పుస్తకాల్లో కూడా మంచిగా ఉంటుంది. కానీ ఈ బేకర్గాళ్ళు ఉంటారు చూసినా, నలుగురు బేకర్గాళ్ళు ఇడిదిక్కు, నలుగురు బేకర్గాళ్ళు కొంతమంది అడిదిక్కు తయారవుతూ ఉంటారు. ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ముస్లిం పుస్తకాలలో కూడా ఇదే ఉంటుంది. ఇంటెంట్ అనేది చూస్తాడు దేవుడు. అంటే మన మనసు నుంచి ఏం చేస్తున్నామో అదే చూస్తాడు దేవుడు, కానీ ఇంకేది చూడడు అనేదే ఉంటుంది. అయితే ఈ సేమ్ కేసు ఇప్పుడు ఈ సినారియోనే చూసుకుందాం. మనం రంజాన్ టైంలో కూడా సిక్ జనాలకు, ట్రావెలర్స్కి, అట్లాగే ఏమైనా ప్రొఫెషనల్ గేమ్ చేసే వాళ్ళు కానీ, బాగా కష్టపడే వాళ్ళకి కానీ ఇది వర్తించదు అని చెప్పి పుస్తకాలలోనే ఉంటుంది అక్కడ. ఏది ముస్లిం పుస్తకాలలోనే, అంటే మన ఖురాన్లో కూడా ఉంటుంది అనమాట అది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ సోకాల్డ్ జామాత్ లీడర్స్ కానీ, మిగతా ఏ లీడర్స్ కానీ, మరి వీళ్ళకు అంటే ఏం ఆలోచిస్తారు అంటే, దీన్ని జస్ట్ ఒక ముందుకు తీసుకురావడానికి ఇట్లాంటి టాపిక్ను ఒక హైలైట్ చేసి ఇంకేదో మెప్పు పొందడానికా, లేకుంటే ఇది ఇంకా దేనికన్నా. షమి అనే అతను క్రికెట్ భారతదేశం కోసం ఆడుతుండు. ఆయన ఇంకా ఎక్కువ వికెట్లు తీస్తుండు, మంచిగా ఆట ఆడుతుండు, దానివల్ల దేశం గెలుస్తుంది. దేశం గెలుచుడు ఇంపార్టెంటా, లేకుంటే రోజా ఎక్కువ ఇంపార్టెంటా అండి? అసలు ఇప్పుడు ఆయన ఏం ఆడడానికి పోయిండు, ఏం చేయడానికి పోయిండు, మీరు ఏం మాట్లాడుతారు మధ్యలోకి వచ్చేసి? దేశం కంటే ఏది ఇంపార్టెంట్ ఉండదు. మతం అనేది ఒక పర్సనల్గా చూస్ చేసే టాపిక్ అది. ఒక ఫెయిత్ అనేది ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. అంతేగాని నువ్వు చెప్తారో నేను చెప్తానో ఇంకెవరు చెప్తారో వచ్చేది కాదు. ముస్లిం సోదరులారా, దిస్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, రెండు ఉంటాయి ముస్లింలలో, దాలార్ హర్బ్ అని, దారుల్ ఇస్లాం అని. అంటే దారుస్లాం అంటే మనం అక్కడ పోతూ ఉంటాం కదా, ఓల్డ్ సిటీ పోతూ ఉంటే అక్కడ దారుస్లాం అని ఉంటుంది. అంటే ముస్లిం కంట్రీస్లో ఎక్కువ ఫాలో అయ్యే ప్రతి ముస్లిం ట్రెడిషన్ని దారుస్లాం అంటారు. అంటే అకార్డింగ్ టు ముస్లిం ట్రెడిషన్ అనే టైప్లో ఉంటుంది. దారాల్ హర్బ్ అంటే ఏంటంటే నాన్ ముస్లిం మెజారిటీ ఉండే పాపులేషన్ కంట్రీస్, అట్లా ఆ కంట్రీస్లో ఉంటుంది. సో మన ఇండియా అనేది దారాల్ హర్బ్ కింద వస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ దారుస్లాం, రైట్? అంటే మనము మెజారిటీ అనేది ఇక్కడ హిందువులది కాబట్టి, ఇది ముస్లింలది కాదు కాబట్టి దీన్ని కొన్ని పద్ధతులు కూడా ఫాలో చేసే కొన్ని అవసరాలు ఉంటాయి. అకార్డింగ్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్ అందరికి సమానమే, కానీ కొన్ని ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నింటిని పక్కకు పెట్టేస్తే ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే, మరి పాకిస్తాన్ క్రికెటర్స్ వీళ్ళు తిన్న నట్టిపల్లి ఎవరు తినలేదని చెప్పి చక్కగా వసీం అక్రమ్ చెప్తా ఉండు. వసీం అక్రమ్ నిన్న మొత్తం మధ్యలోనే దీన్ని గేమ్ అవుతా ఉంటే మధ్యలో చెప్తా ఉండు, అరే ఇన్ని అట్టి పనులు కూతులు కూడా తినే మీరు తినాన్ని, ఇవన్నీ తిని ఏం ఆట ఆడతారని చెప్పి చెప్తుండే ఆయన. అంటే ఇక్కడ జనాలకు అర్థం కావాల్సింది అంటే, మత రాజకీయాల్ని రెచ్చగొట్టకండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఎవరైనా హిందూ ముస్లిం ఎవరైనా కూడా ఒకటే మాట, మత రాజకీయాల్ని రెచ్చగొట్టకండి. ఇక ముస్లిం సోదరులు అయితే ఇక మతం అంటే ఏదో నెత్తి మీద పోసుకొని పోతూ ఉంటారు. ఏమవుతుందండి, అంతగానో నెత్తి మీద పోసుకొని నువ్వు చేసేది ఏంటి, ఏం సాధించినావు ఇప్పటిదాకా? పెద్దగా సాధించింది ఏం లేదు, మీరంతా పెద్ద గొప్పగా కనిపెట్టింది ఏం లేదు. అర్థమైందా?
దేవుడు ఏం చేయాలనో అది చేస్తూ ఉంటాడు. ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే ధర్మం ప్రకారమే ఆయన నడుచుకుంటూ పోతూ ఉంటాడు. అంతేగాని మొక్కినంత మాత్రాన పాపాలు పోతాయని కాదు, మొక్కనంత మాత్రాన రోజా పాటించినంత మాత్రాన మొత్తం మీద భూమి లేని తప్పు చేసిండు ఒక అన్న టైప్లో సిన్ చేసేసిండు అన్న టైప్లో వీళ్ళు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి తప్పులు ఇవి మాట్లాడకండి. దేశం కోసం ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళను ఆ పని చేయనియండి. దేశం అన్నిటికన్నా గొప్పది. యు అండర్స్టాండ్? సో ఇది ఎవరైనా కూడా ఇంకా ఇంత రుద్దుకుడు నిజంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఈ ముస్లిమ్స్ని చూసి ఇంకా హిందువులు కూడా రుద్దుకుంటారు అనుకోండి కొంత మట్టుకు. కానీ ఇవి బంద్ చేయాలి. ఎందుకంటే ఫెయిత్ ఈజ్ పర్సనల్. ఓకే, ఒక నమ్మకం. వాళ్ళు సాయిబాబాని నమ్మొచ్చు, వాళ్ళు ఇంకా వెంకటేశ్వర స్వామిని నమ్మొచ్చు, వాళ్ళు ఇంకా అల్లాని నమ్మొచ్చు, ఎవరెవరినైనా నమ్ముకోవచ్చు. అర్థమైందా? ఒకరు క్రిస్మస్ దేవుడిని నమ్మొచ్చు, జీసస్ క్రైస్ట్ నమ్మొచ్చు. అర్థమైందా? ఒకరు బుద్ధిని నమ్మొచ్చు, ఎవరెవరినైనా నమ్మొచ్చు. ఇట్స్ ఎ పర్సనల్ ఫెయిత్. డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దోస్ లైన్స్, రైట్? సో ప్రజలారా, దేశం గొప్పది. మన దేశం కోసమే సపోర్ట్ చేద్దాం. షమీకి ఈ విషయంలో సపోర్ట్ చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.